మన ఋషులు అంత ఉన్నదంతా ఒక్కటే అంటే ఏంటి? ఉన్నదంతా ఒక్కటే జ్ఞానం అంటుంటారు. అంటే కదా ఎక్కడో ఏదో ఉన్నది అని ఎవరికి తెలుస్తుంది? మన జ్ఞానానికే కదా. ఏమున్నది ఎవరికి తెలుస్తుంది? మన జ్ఞానానికే కదా. ఆ మహానుభావులు చెప్పదలుచుకుంది ఏంటి అంటే అన్ని సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానమే మన దగ్గర కూడా అదే జ్ఞానం ఉన్నది అంటాడు. అంటే ఏమొచ్చినా జ్ఞానంలో నుంచే వస్తుంది, జ్ఞానంలోకే వెళ్ళిపోతుంది అని ఆ ఋషులు చెప్పదలుచుకున్నది. ఎట్లా? దానికి ఉదాహరణ వాళ్ళు ఏం చెప్తారు? మనం ఉన్నాము ఎక్కడో ఒక అండం పిండ బ్రహ్మాండం అంటుంటారు కదా. బ్రహ్మాండం అంటే కనపడుతున్నటువంటి సృష్టి. మనం ఎలా ఒక ఒక చిన్న అండంలాగా ఒక గుడ్డులాగా పెరిగి పడి ఒక పిండంలాగా డెవలప్ అయిపోయి తర్వాత ఒక పసిబిడ్డలాగా బయటకు వచ్చాము. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఏదో ఒక స్కూలు పాడు అంత అయిపోయిన తర్వాత మళ్ళీ మనలోనే పుబర్టీ వచ్చింది. అంతే కదా. మనం మెచ్యూర్ అయినాం. ఎక్కడ ఎవరు చేశారు? ఎవరిలో నుంచే వాళ్ళలో నుంచే వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఎంగేజ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు? మనలో నుంచే వచ్చాము. మళ్ళీ ఈ ఓల్డ్ ఏజ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిండంలో నుంచే కదా ఓల్డేజ్ వచ్చింది. మళ్ళీ కొన్నాళ్ళు ఉంటుంది, ఓల్డేజ్ అయిపోతుంది, ఏదో హెల్త్ ఇల్ హెల్త్, మళ్ళీ బాడీ డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఈ ప్రాసెస్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జ్ఞానంలో నుంచే వచ్చాయి. అంటే ఏ జ్ఞానంలో నుంచి వచ్చాయి? భగవతత్వ జ్ఞానంలో ఒక ఇచ్చ పెట్టాడు. ఏం పెట్టాడు అంటే ఒక మనిషిని ఒక సృష్టి చేసిన వాడిని ఆ సృష్టికర్తను ఎవరు చూడలే. ఈ సృష్టి వండర్ఫుల్గా ఉంది. మరి ఈ సృష్టికర్త ఎవరు? మన కంటికి కనపట్టల్లా సామాన్యమైనటువంటి శక్తి. ఆయనకేంటి ఒక ఇచ్చ వచ్చింది, సృష్టి ఉంటే బాగుంటుంది అని. ఆ ఇచ్చకు అనుగుణంగా ఆ ప్రాణశక్తి అంటే అమ్మవారు మాయాశక్తి క్రియాశక్తి పట్టుకొని అది క్రియ జరిగిపోయింది. అంటే ఇచ్ఛాశక్తి ఫస్ట్ జ్ఞానం ఉంది, తర్వాత కోరిక వచ్చింది, క్రియ ప్రాసెస్ అయిపోయింది. అంటే ఏంటి? కనపడేది ఏంటి? క్రియే కనపడుతుంది, జ్ఞానం కనపడుతుంది. మనకైనా అంతే కదా. లోపల మనకి శరీరం ఇట్లా ఉంది, లోపల మనం ఎప్పుడు ఏం ఆలోచన చేసామో తెలియదు. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఆ కోరికకు అనుగుణంగానే ఈ శరీరం వచ్చింది. ఈ శరీరానికి సంబంధించినటువంటి మనుషులు, బంధువులు, ఆస్తులు, అనుభవాలు ఇవన్నీ కూడా మనం గ్రో అవ్వడానికి మనమే పెట్టుకుంటూ వచ్చాము. అల్టిమేట్ ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి? మనం కానిది ఏది బయట లేదు అని ఆ మహా ఋషులు మనకి చెప్పదలుచుకున్నారు. అలాగే మళ్ళీ వాడు ఒక పండును ఉదాహరణ తీసుకున్నారు. పండు ఉంది, ఒక పువ్వు ఏర్పడుతుంది, తర్వాత ఒక పిందె వస్తుంది. సపోజ్ మామిడి పండు అనుకుందాం. ఆ పిందె తర్వాత ఒక చిన్న కాయ వస్తుంది. అది బ్రహ్మాండమైన పులుపు ఉంటుంది. అదే కదా చట్నీలు పెట్టుకుంటాం. అది కొన్నాళ్ళు అయిన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత విపరీతమైన తీపి ఉంటుంది. ఇప్పుడు ఈ అన్ని స్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి? బయట ఎవరైనా వచ్చి తీపిని ఎవరైనా ఇంజెక్ట్ చేశారా? పులుపుని ఎవరైనా ఇంజెక్ట్ చేస్తారా? చెయ్యాల. అన్నీ వాటిలో ఉన్న స్థితులే. వాటిని ఆధారం చేసుకొనే మన ఋషులు నువ్వు తప్ప ఇంకేమీ లేదమ్మా, అన్నీ నీలో నుంచి వచ్చాయి, అందుకే నీ భావంతో వచ్చాయి కాబట్టి నీ భావాలను శుద్ధి చేసుకొని నా లోపలే ఈ శరీరము మనసు ప్రాణం కానీ జ్ఞానం ఉందని గ్రహించు అని ఆ